బాగున్నాను. మన హైదరాబాద్ బిర్యానీ అంటే అందరికీ ఎంత ఇష్టం తెలుసా? నాకు కూడా చాలా ఇష్టం. అందరూ ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి మన బిర్యానీలు తింటుంటారు కదా. అందులో మనం అందరం నాన్ వెజ్ తింటుంటాం. మరి వెజిటేరియన్ తినేవాళ్ళ పరిస్థితి ఏంటిది? అందుకే హైదరాబాద్లో పొటాటో బిర్యానీ కూడా చాలా చాలా ఫేమస్ అన్నట్టు. అది కూడా ఆలూ దమ్ బిర్యానీ చేసుకున్నాం ఈరోజు. ముందుగా దానికి కావాల్సినవి ఏంటంటే, ఈ సైజు అన్నీ ఈవెన్గా ఉంటే పర్వాలేదండి. పొటాటో నా దగ్గర ఒక ఈ సైజు కొద్దిగా పెద్దవి అలా ఉన్నా కూడా నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను. మీరు ఇదే సైజు దొరికినా యూజ్ చేసుకోండి. సో నేను ఇవి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత తగిన ప్రాసెసింగ్ చెప్తాను. ముందు నేను స్టవ్ వెలిగించుకొని పొటాటోని చేసుకున్నామండి. అందులో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఒక 2 స్పూన్ అంతా తీసుకొని నేను ఫోక్తో ఇది హోల్ చేసుకుంటాను. చేసి చూపెడతాను మీకు. పొటాటోని ఇలా ఫోక్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. అంటే మనం మసాలా అది ఈవెన్గా పొటాటోకి పడుతుంది. అందులో టేస్ట్ బాగా వస్తుంది మసాలా పడితే, లేకపోతే చప్పగా ఉంటుంది. ఒక ½ కిలో 2 గ్లాస్ రైస్కి ½ కిలో పొటాటో సరిపోతుందండి. అంటే 750 గ్రామ్స్ రైస్కి అలా సరిపోతుంది. ఈ వెజిటేరియన్ వాళ్ళకి మంచి ఫుడ్ అండి పొటాటో చేసేది. ఎవరైనా తినొచ్చు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా తింటారు. సో ఇది కూడా మంచి టేస్ట్ ఉన్నదండి. చాలా ఆలూ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారనుకోండి, ఎవరికైనా తెలియకపోతే తిని చూడండి. దాని టేస్ట్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఏ నాన్ వెజిటేరియన్ కూడా తీసిపోదు, అంత బాగుంటుంది. సాటర్డేస్ చేసేవాళ్ళు, లేకపోతే వెజ్జే తిందాము అని అనుకునే వాళ్ళకి ఇది మంచి బిర్యానీ అండి. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. అదే ఒక్కోసారి మీకు నేను నేర్పుతాను. ఇది మీరు చేసి చూడండి. ఇంట్లో హోల్ ఫ్యామిలీ కూడా తినొచ్చు దీన్ని. అంటే మనం ఎంత హెల్తీగా చేసుకుంటున్నాం అనేది కూడా తెలుస్తుంది. అందుకని కుకింగ్ నేర్చుకోండి. సో నేను ఇది అన్నీ హోల్డ్ చేసి ఫ్రై చేస్తాను. ఇలా హోల్స్ పెట్టుకోండి మీరు అన్నిటికీ. బాగుంటుంది. ఇందులో మసాలా వెళ్ళింది అనుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను అన్నిటికీ ఇలా ఫోక్తో ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గర కత్తి ఉంటే కత్తితో కూడా ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇవన్నీ అయిపోయాయండి. నేను వీటికి ఇప్పుడు ఫ్రై చేసి మీకు చూపెడతాను. ఇలా చిన్నవి ఉన్నాయనుకోండి, ఈజీగా మీకు బాగుంటుంది. నా దగ్గర అన్నీ ఈవెన్గా లేదు, వాటితోనే నేను చేస్తున్నాను. మా అమ్మాయి కావాలన్నది కాబట్టి. ఇది మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. ఏదైనా కడాయి తీసుకోండి, మీకు ఇష్టం ఇంట్లో ఏది ఉంటే దాంట్లో చేసుకోండి. కొద్దిగా రోస్ట్ అయినట్టు అయితే సరిపోతుందండి. ఇది వేగేటప్పుడే కొద్దిగా మనం ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఈవెన్గా రోస్ట్ అవుతాయి. ఇవి రోస్ట్ అయ్యాక మీకు చూపిస్తాను. మనము పొటాటోని దమ్ మ్యారినేట్ చేసుకున్నామండి. నేను రైస్ కోసం వాటర్ కూడా పెట్టుకున్నాను. దీనికి కావాల్సినది ఒక 4 యాలకులు, ఇది బండపాకురు పువ్వు, జాపత్రి, అలాగే సాజీరా, ఒక పావు టీ స్పూన్ అంత, అలాగే
బిర్యానీ ఆకు ఉంది ఒక 2, అలాగే దాల్చిన చెక్క 4 ముక్కలు, కొద్దిగా కసూరి మేతి అండి. ఇది అల్లము అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక 1½ స్పూన్ అండి. అలాగే పెరుగు ఒక 2 స్పూన్లు అండి. కొద్దిగా ఒక 1½ నిమ్మకాయ అండి, 1½ నిమ్మకాయ జ్యూస్ నేను ఇందులో హాఫ్ తీసుకున్నాను. అలాగే ఉప్పు మీకు టేస్ట్ సరిపడా. అలాగే ఇందులో నేను కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను, మంచి అరోమా ఇస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా కొత్తిమీర అండి, కొద్దిగా పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. మన పొటాటో మెయిన్ హీరో. సో ఇప్పుడు నేను కావాల్సిన మసాలాలు యాడ్ చేస్తాను. ఒక పావు టీ స్పూన్, అంటే ఈ పొటాటోకి సరిపడా మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత. నేను గ్రీన్ చిల్లీ కూడా గ్రైండ్ చేసి వేసాను. నేను 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను, మరీ స్పైసెస్గా ఉండదు. అలాగే 1 స్పూన్ ధనియా. ఇది బిర్యానీ మసాలా అండి, నేను 1 పావు టీ స్పూన్ తీసుకుంటున్నా. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 పావు టీ స్పూన్. సింపుల్ సామాన్తో అయిపోతుందండి ఇది మనము కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు సరిపోతుంది. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉన్నాము. కొద్దిగా ఈ మసాలా కోటింగ్ దీనికి పొటాటోకి పడితే సరిపోతుంది. దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అండి. ఆ అరోమా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం మసాలాలు యాడ్ చేయగానే. అలాగే నేను ఫ్రైడ్ ఆనియన్ కూడా వేస్తున్నాను ఇందులో. ఒక 2 ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్నాను నేను. అది కొద్దిగా ఇలా మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం మసాలా అంతా దీనికి పట్టేసింది. పెరుగు కూడా ఎక్కువ అవసరం లేదండి, 2 స్పూన్. అన్నీ మనకి క్వాంటిటీకి సరిపోతుంది. ఎక్కువ చేస్తే ఎక్కువ సరిపడుతుంది. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను కదా, దానికోసం నేను 1 లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా ఇందులో వేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు నేను 2 తీసుకున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. అలాగే ఉప్పు కూడా దీనికి సరిపడా తీసుకోవాలి. ఇది కొద్దిగా ఉప్పగా ఉండాలండి వాటర్, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. నేను 1½ స్పూన్ తీసుకున్నాను, 1½ గ్లాస్కి రైస్కి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇది కుక్ అయ్యాక మనం రైస్ని 3/4 ఉడకబెట్టుకోవాలండి. దమ్ చేస్తున్నాం కదా, అది ఇలా నొక్కితే కొద్దిగా పచ్చిదనం ఉండాలి. అలా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి రైస్ని. నేను ఇది బాయిల్ అయ్యాక రైస్ కుక్ చేసి చూపెడతాను. ఇంకా కడాయిలో మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇందులో ఇంకో 2 స్పూన్ ఆయిల్ తీసుకుందాం. పక్కన ఇది రైస్ కుక్ అయ్యే వరకు మనము ఈ ఆలు దమ్కి కావాల్సిన గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాము. అది కూడా కొద్దిగా రోస్ట్ అవ్వాలి, కర్రీలాగా గ్రేవీలాగా అవ్వాలి. ఇలా చేసి చూపెడతాను. ఇది వేడెక్కాలి. కడాయిలో నేను సాజీరా కొద్దిగా తీసుకుంటున్నానండి. మీరు హోల్ గరం మసాలా ఎక్కువ తినేవాళ్ళైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, అది స్లైస్గా తీసుకున్నాను, కట్ చేసుకున్నాను.
మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం. కూడా బాయిల్ అయిపోయాయండి. ఇందులో మనం ఈ రైస్ వేసుకుందాం. నేను 1.5 year ఓల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు పాత బియ్యం ఏదైనా సరే మీరు దమ్కి మీకు ఏది నచ్చితే ఆ రైస్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి తీసుకున్నాను. మీరు అదే తీసుకోవాలని రూల్ లేదు. మనం రోజు తినే రైస్ ఏదైనా పాత బియ్యం ఉందనుకోండి అది కూడా వాడేసుకోవచ్చు. మన ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మనం మ్యారినేట్ చేసుకున్న పొటాటో ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ మనం పెరుగు అవి వేసాం కదా, ఆ పచ్చిదనం పోయే వరకు కొద్దిగా కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 minutes మనం ఇది కుక్ చేసుకున్నాం. చాలా మంచి వాసన అయితే బాగా అదిరిపోతుందండి. దీన్ని ఆలు బిర్యానీ అని ఎవరంటారు, మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనుకుంటారు. సో ఇలా ఇది కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఈ గ్రేవీ అంతా పొటాటోకి ఇలా పట్టేయాలి. మనం వాటర్ ఆయిల్ ఏమి ఎక్కువ వాడలేదు చూడండి, మినిమమే వాడాము. సో దమ్ చేసాక కూడా ఇది కూడా 3/4 ఉడకాలండి, మరి కుక్ అయిపోకూడదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. రైస్ కూడా రెడీ అయిపోయాయండి. 3/4 ఎలా ఉడికిందని తెలుసుకోవాలంటే మనం ఇలా నొక్కితే కొద్దిగా పచ్చిదనం ఉండాలండి. అది కొద్దిగా మరీ ఎక్కువగా ఉండకూడదు. అలా ఉన్న రైస్ని మనం ఎందుకు దమ్ చేసుకోవటానికి ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి. అడుగున ఒక హాఫ్ వేసుకోవాలండి. ఇలా హాఫ్ వేసుకున్నాం కదా, దానికి మనం పొటాటో యాడ్ చేసుకుంటాం.
ఇలా మసాలా అంతా ఆలుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఫ్రెష్దండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఆనియన్. ఇక్కడ మనం ఆలు దమ్ చేస్తున్నాం కదండి, మొత్తం ప్రాసెసింగ్ మన చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెసింగ్ అండి. నేను పైన ఇంకో పోటు రైస్ కూడా వేసేస్తున్నాను. నేను రైస్ స్ప్రెడ్ చేసి మీకు చూపెడతాను. దీని మీద నుంచి మనం కొద్దిగా నిమ్మకాయ కూడా సర్వ్ చేసుకుందామండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొద్దిగా ఫ్రెష్ ధనియా అండ్ కొరియండర్, కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. నెయ్యి మాత్రం ఫుల్ ఫ్లెజ్గా వేయండి. ఈ నెయ్యితోనే ఈ ఆలు దమ్కి మంచి టేస్ట్ వస్తుంది. మీకు నెయ్యి లేకపోయినా మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ని వాడేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం క్యాప్ రెడీ చేసుకుందాం. నేను ముందే కలిపి పెట్టుకున్నానండి గోధుమ పిండితో. మీరు గోధుమ పిండి వద్దనుకుంటే సిల్వర్ కాయిల్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు క్యాప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం దమ్ చేద్దాం. లోపల బయట కూడా పిండి ఈవెన్గా రావాలి, గాలి బయటికి రాకుండా బాగా దమ్ చేయాలి. సో గట్టిగా అనుకొని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇది 5 minutes మనం పెట్టుకోవాలండి. ఆ తర్వాత 5 minutes సిమ్లో, కంప్లీట్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 5 minutes మనం హెవీ మంట మీద దమ్ చేసుకున్నాం అనుకుంటే బరువు పెట్టేయవచ్చండి. నేను ఏదైనా బరువు పెట్టిస్తాను. దీంట్లో రెడీ అయిపోయిందండి. మనం ఇది ఆపేసుకున్నాము. ఆల్రెడీ 10 minutes అండి మనం ఆపేసుకుందాం. ఇంకా 5 minutes తర్వాత అందులో మాయిశ్చరైజ్ ఉంటుంది కొద్దిగా లిక్విడ్గా, అది కూడా సెట్ అయిపోతుంది. అది సెట్ అయ్యాక నేను తీసి చూపెడతాను. మనకి సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం స్లోగా, ఈ పిండి కూడా కుక్ అయిపోయింది. ఇదే మనకి సిగ్నల్ అన్నట్టు. గట్టిగా అయిపోయింది, చూసారా ఎంత బాగా దమ్ అయిందో. ఇది మనం తీసి నేను చూపెడతాను మీకు. ఆహా, ఏమైనా ఉందా? సో సూపర్ స్మెల్ వస్తుందండి. ఇది వెజ్ బిర్యానీ అని ఎవరు చెప్తారు చెప్పండి? మొత్తం ఇలా తీసేద్దామండి. మళ్ళీ స్మెల్ ఇలా స్లోగా ఫోక్ తీసుకునండి. చూసారా, దమ్ అయితే మస్తు అదిరిపోతుందండి. స్మెల్ ఇంత పొడి పొడిగా వచ్చింది, చూసారా. ఇలా మొత్తం కలిపేసుకుందామండి. నేను కలిపేసి చూపెడతాను మీకు. మొత్తం కలిపేసుకున్నాం. కలిపేసుకొని దీన్ని సర్వ్ చేసుకున్నాం.
దమ్ బిర్యానీ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. వెజిటేరియన్ ప్రియులకైతే ఇది మంచి ఆప్షన్ అన్నట్టు. సో మీరందరు తినేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. అలాగే బాయ్ అందరికీ.